పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొననున్న ఆయన కాసేపట్లో వాసవి మాత ఆలయాన్ని సందర్శించనున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకనున్నారు ఆలయ అధికారులు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు సీఎం చంద్రబాబుకు అందించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొంటున్నారు. ఆయన కాసేపట్లో వాసవి మాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు సీఎం చంద్రబాబుకు అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొంటారు. ఆయన కాసేపట్లో వాసవి మాత ఆలయాన్ని సందర్శిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతారు ఆలయ అధికారులు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు కూడా సీఎం చంద్రబాబుకు అందించనున్నారు. దీనికి సంబంధించి మంచి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఆల్రెడీ చేరుకున్నట్లుగా ఉన్నారు చంద్రబాబు. ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది ఆయన పర్యటన? ప్రస్తుతం అయితే చంద్రబాబు పెనుగొండ మార్కెట్ యార్డ్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి అయితే చేరుకున్నారు. అయితే ఆయనకి ఇప్పటికే ఎమ్మెల్యే ఆలయ సిబ్బంది కూడా, అలాగే భీమవరం ఎమ్మెల్యే బొలిశ శ్రీనివాస్ వీరందరూ కూడా పుష్పగుచ్చి స్వాగతం అయితే పలికారు. అయితే ఇప్పుడు సతీ సమేతంగా చంద్రబాబు సతీ సమేత దంపతులు ఇద్దరు కూడా పెనుగొండ వాసవి మాత ఆలయానికి చేరుకుని అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలను అయితే ప్రభుత్వం తరఫున అందించనున్నారు. అయితే అది అందించిన వెంటనే తిరిగి మళ్ళీ 12 గంటల 10 నిమిషాలకు అయితే తిరిగి వారు హెలిప్యాడ్ లో విజయవాడ చేరుకుంటారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.